టీవీకే పార్టీ అధినేత తమిళనాడుకి రేపటి నుంచి మన సీఎం అంటే తమిళనాడు సీఎం విజయ్ దళపతి ఇప్పుడు అత్యంత ఆనందకరమైన క్షణాలను అనుభవిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా అండి? తన కొడుకు లండన్ నుంచి హుటాహుటిన తన కోసం వచ్చాడు. అయితే నిజానికి తన భార్య సంగీత కూడా రావాల్సి ఉంది. అయితే తన భార్య ఇండియాకైతే వచ్చింది కానీ చెన్నైకైతే మాత్రం ఇంకా రాలేదు. అయితే తన కొడుకు సంజయ్ వచ్చాడన్న ఆనందంతో అసలు నిజంగా చెప్పాలి అంటే ఎంత ఏడ్చేసాడంటే విజయ్ ఎమోషన్ అయిపోయాడనమాట. అయితే కేవలం తన కొడుకుని తనతో పాటు ఒంటరిగా ఎక్కడికి తీసుకువెళ్ళాడో తెలిసి నిజంగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఎక్కడికి తీసుకువెళ్ళాడో తెలుసా? తన ఇంటి దగ్గర ఉన్న ఒక గుడి దగ్గరికి తీసుకువెళ్ళాడనమాట. అయితే గుడి దగ్గరికి తీసుకువెళ్ళి తను ఎంతలాగా ఎమోషనల్ అయిపోయాడంటే ఇప్పుడు కాలీవుడ్‌లో ఇది చాలా వైరల్ అవుతుంది. ఎందుకనంటే దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి తన తండ్రితో తను సరిగ్గా మాట్లాడట్లేదు. అయితే ఇక ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన తర్వాత అక్కడ విజయ్ రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. కానీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత అంటే చార్టర్డ్ ఫ్లైట్‌లో వచ్చాడనమాట. అయితే ఆ ఫ్లైట్‌లో ఇక తన కొడుకుని చూసి ఎంతలాగా ఏడ్చాడంటే వెక్కి వెక్కి ఏడ్చాడు ఒక చిన్న పిల్లవాడిలాగా. ఎందుకంటే తను ఫస్ట్ నాన్న అనిపించుకుని, తను ఫస్ట్ తండ్రి అయింది ఎవరి వల్ల అంటే ఖచ్చితంగా కొడుకు. అయితే కొడుకు కూడా విజయ్ లాగానే హైట్‌గా మంచిగా హీరో లుక్స్‌తో అదిరిపోయి ఉంటాడు. కూతురికి తల్లి పోలికొచ్చినప్పటికీ కొడుకు మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా చూడటానికి విజయ్ దళపతి లాగానే అనిపిస్తాడు. అయితే విజయ్‌కి తన కొడుకంటే ఎంత ఇష్టం అంటే తన కోరికలని అంటే యాక్చువల్లీ విజయ్ ఫస్ట్ డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు. ఆ తర్వాత టెక్నికల్ పరంగా వెళ్దాం అనుకున్నాడు. కానీ తను అనుకోకుండా హీరో అయిపోయాడు. ఈ నేపథ్యంలో తను తన కొడుకుని ఖచ్చితంగా డైరెక్ట్ చెయ్యాలి. మంచి డైరెక్టర్ చేయాలి. నేనే ప్రొడ్యూసర్‌గా ఉండి నా కొడుకు డైరెక్షన్‌లో నేను నటించాలి అని చెప్పేసి అనుకున్నాడట. అయితే ఇక కొడుకు విషయంలో చాలా ఎమోషనల్ అయిపోయి తను గుడికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర ప్రమాణం కూడా తీసుకున్నాడట. "నువ్వెప్పుడు నన్ను వదిలి వెళ్ళకూడదు. ఇది తండ్రిగా నేను కోరుకుంటున్న కోరిక" అని. అయితే ఇక విజయ్ ఎమోషనల్ అవ్వడంతో కొడుకు కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకనంటే ఒక పక్కన గవర్నర్ దగ్గర తన 120 సీట్లతో తన బలాన్ని నిరూపించుకోవాలి. మరొక వైపు తన కొడుకు దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత తనని యాక్సెప్ట్ చేసి "నువ్వేం తప్పు చేయలేదు నాన్న. నాకు నువ్వు అర్థమయ్యావు" అని చెప్పటం ఒక ఎత్తు. అంటే అంతే కదా! ఎవ్వరి లైఫ్‌లో అయినా సరే పొలిటికల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఒక ఎత్తైతే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఒక ఎత్తు. అందులోనూ తండ్రిగా ఒక తండ్రి తన కొడుకుతో మాట్లాడకపోయినా, తన కూతురుతో మాట్లాడకపోయినా ఎంత మానసిక వేదన అనుభవిస్తాడో ఆ తండ్రికే తెలుసు. అదంతా లోపల దిగమింగుకొని ప్రజల సేవ కోసం రంగంలోకి దిగిన విజయ్ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడండి. అసలు నిజంగా తట్టుకోలేకపోయాడు. తన కోసం తన ప్రమాణ స్వీకారం కోసం కొడుకు వచ్చినందుకు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాడు. రేపొద్దున ప్రమాణ స్వీకారం చేస్తున్న విజయ్‌కి ఇది ఒక అద్భుతమైన అత్యంత హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.